హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో భాగంగా 4వ పాఠ్యాంశమైన భారత రాజ్యాంగం చారిత్రక ఆధారాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశం నుంచి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ పాఠ్యాంశం గురించి ఇప్పుడు చర్చించుకుందాం. ప్రపంచ రాజ్యాంగాల్లో దివ్యమైనది, సుదీర్ఘమైనదని భారత రాజ్యాంగాన్ని వర్ణించిన వారు ఎవరు? సర్ ఐవర్ జెన్నింగ్స్. ప్రపంచంలో మంచి ఎక్కడున్నా గ్రహించడం తప్పేమీ కాదని వ్యాఖ్యానించిన వారు ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆధునిక కాలంలో తొలి లిఖిత రాజ్యాంగం ఏది? అమెరికా రాజ్యాంగం. భారతదేశ నిర్దేశక నియమాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించింది? ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించింది. ఐర్లాండ్ నిర్దేశక నియమాలను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించింది? స్పెయిన్ రాజ్యాంగం నుంచి. వారన్ హేస్టింగ్ కలెక్టర్ వ్యవస్థను ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1772లో ప్రవేశపెట్టారు. 1773లో రెగ్యులేట్ చట్టం నుండి 1947 భారత స్వాతంత్ర చట్టం వరకు ప్రతిదీ దేనిపై ప్రభావం చూపుతుంది? రాజ్యాంగం నిర్మాణంపై ప్రభావం చూపుతుంది. సుప్రీంకోర్టును ఎప్పుడు స్థాపించడం జరిగింది? 1774లో స్థాపించారు. కలకత్తా, బొంబాయి, మద్రాస్ హైకోర్టులను ఎప్పుడు స్థాపించడం జరిగింది? 1862లో స్థాపించారు. 1935 చట్టం ద్వారా నెలకొల్పబడిన ఫెడరల్ కోర్టు ఏ న్యాయ ఏర్పాటుకు తోడ్పడుతుంది? ఏకీకృత న్యాయ వ్యవస్థ తోడ్పడుతుంది. 1919 చట్టం ద్వారా వేటిని ప్రవేశపెట్టడం జరిగింది? ద్విసభా విధానము మరియు పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. భారత రాజ్యాంగానికి మాతృక వంటిదిగా ఏ చట్టాన్ని పేర్కొంటారు? 1935 భారత ప్రభుత్వం చట్టం. 1959లో దేనిని ప్రవేశపెట్టారు? సివిల్ ప్రొసీజర్ కోడ్, సిపిసి అంటారు. 1860లో దేనిని ఏర్పాటు చేయడం జరిగింది? భారతీయ శిక్షా స్మృతులు, దీనిని ఐపీసీ అంటారు. 1861లో దేనిని ఏర్పాటు చేయడం జరిగింది? క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సిఆర్పిసి అంటారు. ఏ చట్టం ద్వారా లా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది? 1833 చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాతల వివేకం రాజ్యాంగ రూపకల్పనలో ప్రతిబింబిస్తుంది అని పేర్కొన్న వారు ఎవరు? గ్రాన్విల్లే ఆస్టిన్. ఇప్పుడు మనం భారత రాజ్యాంగానికి గల ప్రధాన మూలాధారాల గురించి తెలుసుకున్నాం. సమైక్య వ్యవస్థా విధానం, కేంద్ర రాష్ట్ర సంబంధాలు మరియు అత్యవసర అధికారాలు ఏ చట్టం ద్వారా గ్రహించబడ్డాయి? భారత ప్రభుత్వ చట్టం 1935. బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఏ చట్టం ద్వారా గ్రహించబడింది? భారత ప్రభుత్వ చట్టం 1935. గవర్నర్లో రాష్ట్ర బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపడం, పార్లమెంటరీ సభ్యుల హక్కులు మరియు ప్రత్యేక సౌకర్యాలు ఏ చట్టం ద్వారా నుండి గ్రహించబడినవి? భారత ప్రభుత్వం చట్టం 1935 ద్వారా. రాష్ట్రపతి పాలన, ఫెడరల్ కోర్టులో ఏ దేశం యొక్క రాజ్యాంగం నుండి గ్రహించబడినవి? భారత ప్రభుత్వం చట్టం 1935. ఏక పౌరసత్వం, సమన్వయ పాలన మరియు ఏకీకృత న్యాయ వ్యవస్థ ఏ చట్టం ద్వారా గ్రహించబడింది? బ్రిటన్ రాజ్యాంగం చట్టం ద్వారా గ్రహించబడింది. పార్లమెంటు నిర్మాణం, క్యాబినెట్ ప్రభుత్వం మరియు స్పీకర్ ఎన్నిక ఏ దేశం నుండి గ్రహించబడింది? బ్రిటన్ నుంచి గ్రహించబడింది. రిట్లు జారీ చేయడం, కాగ్గును ఎన్నుకోవడం మరియు ఎన్నికల యంత్రాంగమును ఏ దేశం నుండి గ్రహించడం జరిగింది? బ్రిటన్ నుంచి గ్రహించడం జరిగింది. అటార్నీ జనరల్ మరియు ద్విసభా పద్ధతిని ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? బ్రిటన్ రాజ్యాంగం. న్యాయ సమీక్ష మరియు ప్రాథమిక హక్కులను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది? అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ మరియు రాష్ట్రపతిని పదవి నుండి తొలగించే పద్ధతిని ఏ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది? అమెరికా రాజ్యాంగం నుంచి. ప్రజా ప్రయోజనాల వాయిద్యాలు మరియు రాజ్యాంగ ప్రవేశకును ఏ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది? అమెరికా రాజ్యాంగం. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నియమించే పద్ధతి, తొలగించే పద్ధతి ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు. ఆదేశిక సూత్రాలు మరియు రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి ఏ రాజ్యాంగం నుండి గ్రహించబడింది? ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి. రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాను కోరడం, గవర్నర్ల నియామకం ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించబడింది? కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించబడింది.
అవశిష్ట అధికారాలు మరియు బలమైన కేంద్ర ప్రభుత్వం ఏ దేశం యొక్క రాజ్యాంగం నుండి గ్రహించబడింది? కెనడా రాజ్యాంగం నుంచి. ఉమ్మడి జాబితా మరియు ఉభయ సభల సంయుక్త సమావేశం ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించబడింది? ఆస్ట్రేలియా నుంచి గ్రహించబడింది. భాషలకు సంబంధించిన అంశాలు మరియు స్వేచ్ఛ వాణిజ్య వ్యాపార చట్టాలు ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించబడింది? ఆస్ట్రేలియా నుంచి గ్రహించబడింది. అత్యవసర పరిస్థితుల కాలంలో జీవించే హక్కును రద్దు చేయకుండా ఏ దేశం యొక్క రాజ్యాంగం నుండి గ్రహించబడింది? జపాన్ రాజ్యాంగం నుంచి గ్రహించబడింది. అత్యవసర పరిస్థితులు మరియు ప్రాథమిక హక్కుల్ని సస్పెండ్ చేయడం ఏ దేశం యొక్క రాజ్యాంగం నుండి గ్రహించారు? జర్మనీ రాజ్యాంగం నుంచి గ్రహించారు. రాజ్యాంగ సవరణ పద్ధతులు మరియు రాజ్యసభ సభ్యులు ఎన్నిక విధానం ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి గ్రహించారు. ప్రాథమిక విధులు, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించడం ఏ దేశం యొక్క రాజ్యాంగం నుండి గ్రహించారు? రష్యా రాజ్యాంగం నుంచి గ్రహించారు. ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? రష్యా నుంచి గ్రహించారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రత్వం మరియు రిపబ్లిక్ పద్ధతిని ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించారు? ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి స్వీకరించారు. ఎగువ సభ మరియు దిగువ సభ సభ్యులను ఎన్నుకునే పద్ధతి ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? నార్వే నుండి గ్రహించారు. భారత రాజ్యాంగ పరిషత్ యొక్క రాజ్యాంగ గుర్తుగా దేనిని నిర్ణయించారు? ఐరావతం. రాజ్యాంగ పరిషత్తులో జవహర్ లాల్ నెహ్రూ ఆదర్శవాదిగా వ్యవహరించాడు అని పేర్కొన్నవారు ఎవరు? గ్రాన్విలే ఆస్టిన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను భారత రాజ్యాంగ పితామహుడిగా వర్ణించినది ఎవరు? ఎంవి ఫైలీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను భారత రాజ్యాంగ రూపశిల్పిగాను మరి ఏ విధంగా వర్ణిస్తారు? అభినవ మనువుగా వర్ణిస్తారు. భవిష్యత్తులో భారత రాజ్యాంగం ఏనాడైనా విఫలమైతే దానికి భారత రాజ్యాంగాన్ని నిందించడం, దానిని అమలుపరిచే వారే బాధ్యులు అన్నవారు ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగంపై ప్రముఖుల అభిప్రాయాలు. భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం అనిన వారు ఎవరు? సర్ ఐవర్ జెన్నింగ్స్. భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాలన్నిటిలో సుదీర్ఘమైనది మరియు తలమానికమైనది అని పేర్కొన్నవారు ఎవరు? సర్ ఐవర్ జెన్నింగ్స్. భారత రాజ్యాంగం అరువుల మూట అని పేర్కొన్నవారు ఎవరు? సర్వర్ ఐ జెన్నింగ్స్. దేశంలో భిన్నత్వమును దృష్టిలో పెట్టుకొని బహుళ వర్గాల, ప్రత్యేక వర్గాల ప్రయోజనాలన్నిటినీ రాజ్యాంగంలో చేర్చడం వలన ఈ రాజ్యాంగం విశాలంగా రూపొందించబడింది అని పేర్కొన్నవారు ఎవరు? సర్ ఐవర్ జెన్నింగ్స్. భారత రాజ్యాంగం ఇంద్రుని వాహనమైన ఐరావతం లాంటిది అని ఎవరు పేర్కొన్నారు? హెచ్వి కామత్. భారత రాజ్యాంగం అందమైన అతుకుల బొంత అని పేర్కొన్నవారు ఎవరు? గ్రాన్విలే ఆస్టిన్. ప్రపంచ రాజ్యాంగాలన్నిటినీ కొల్లగొట్టి భారత రాజ్యాంగం రూపొందించారు అని పేర్కొనటానికి నేను గర్విస్తున్నాను అని పేర్కొన్నవారు ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగం భారత ప్రజల బహుళ అవసరాల ప్రయోజనాలు తీర్చేది అని పేర్కొన్నవారు ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ. భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాలన్నిటిలో సర్వోన్నతమైనది అని పేర్కొన్నవారు ఎవరు? కేఎస్ హెగ్డే. సర్దుబాటు ధోరణితో, చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాలు మామూలుగానే భారత రాజ్యాంగం అంత శక్తివంతంగా తయారైనది అని ఎవరు పేర్కొన్నారు? కేసీ వేర్. రాజ్యాంగ పరిషత్తు ఎన్నికల్లో ఓడినప్పటికీ ఎవరిని రాజ్యాంగ పరిషత్తుకు నామినేట్ చేశారు? డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీని. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని మేధావులు ఎవరు రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా పనిచేశారు? గోపాలస్వామి అయ్యంగార్, కేటీ షా, సర్వేపల్లి రాధాకృష్ణ గారు పరిషత్తు సభ్యులుగా పనిచేశారు. బెంగాల్ నుంచి రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన ఎవరు దేశ విభజన తర్వాత తన సభ్యత్వాన్ని కోల్పోయారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ పరిషత్తుల సభ్యులు కానప్పటికీ రాజ్యాంగ పరిషత్తు సలహాదారుగా పనిచేసిన వారు ఎవరు? బిఎన్ రావు. రాజ్యాంగ రచన సందర్భ చర్చలు అనే గ్రంథంలో పేర్కొన్న వివరాలు రాజ్యాంగ ప్రాధాన్యతను తెలుపుతున్నాయని ఎవరు పేర్కొన్నారు? డిడి బసు. గ్రాన్విలే ఆస్టిన్ తన గ్రంథమైన ఏ గ్రంథంలో మన రాజ్యాంగం సమన్వయ పద్ధతిలో రూపొందించినదేనని పేర్కొన్నారు? ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కార్నర్ స్టోన్ ఆఫ్ ఏ నేషన్ అనే గ్రంథంలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగం సర్దుబాటు పద్ధతిలో ఎవరు రూపొందించినారు అని పేర్కొన్నారు? ఓపి గోయల్.
భారత ప్రజలు తమ స్వేచ్ఛాభిప్రాయాలను తెలపడానికి రాజ్యాంగ పరిషత్తు పెద్ద అడ్డంకిగా మారిందన్నారు ఎవరు? జయప్రకాష్ నారాయణ్. రాజ్యాంగ పరిషత్తుపై ప్రజాభిప్రాయ ప్రభావం లేదని పేర్కొన్నవారు ఎవరు? కె సంతానం. రాజ్యాంగ పరిషత్తు కేవలం హిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించిందని ఎవరు అభిప్రాయపడ్డారో? లార్డ్ సైమన్. మన దేశంలోని ఏకీకృత లేదా సమీకృత న్యాయ వ్యవస్థ దేనిని పోలి ఉంటుంది? బ్రిటన్ను పోలి ఉంటుంది. న్యాయ వ్యవస్థ పని విధానం మొత్తం ఎవరిని అనుసరించి ఉంటుంది? అమెరికాను అనుసరించి ఉంటుంది. రాజ్యాంగం బద్ధంగానే రాష్ట్రపతి దేశానికి నియంతగా మారే అవకాశం ఉందని ఎవరు పేర్కొన్నారు? ఎంపీ జైన్. మన దేశం అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్ర ప్రభుత్వంగాను, సాధారణ పరిస్థితుల్లో సమైక్య ప్రభుత్వంగాను పనిచేస్తుందని ఎవరు పేర్కొన్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మొదటి రాజ్యాంగ చట్టంగా దేనిని పేర్కొంటారు? 1773 రెగ్యులేటింగ్ చట్టం. తొలి భారత రాజ్యాంగ చరిత్ర ఎవరి ప్రకటనతో ప్రారంభమైనట్లు డిడి బసు పేర్కొన్నారు? 1858 విక్టోరియా మహారాణి ప్రకటన. 1764లో ఏ యుద్ధం జరిగింది? బక్సార్ యుద్ధం జరిగింది. బెంగాల్, బీహార్, ఒరిస్సాల్లో శిస్తు వసూలు చేసుకునే దివానీ హక్కులను ఆంగ్లేయులు ఎప్పుడు పొందారు? 1765. కలెక్టర్ వ్యవస్థను వార్న్ హేస్టింగ్స్ ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1772. సివిల్ సర్వీస్ విధానం ఎవరు ప్రారంభించారు? కారన్ వాలిస్. లార్డ్ మెకాలే సూచనలతో భారతీయులకు సివిల్ సర్వీసుల్లో అవకాశం ఏ చట్టం ద్వారా కల్పించారు? 1853 చార్టర్ చట్టం ద్వారా అవకాశం కల్పించారు. లీ కమిషన్ సూచనలతో వేటిని ఏర్పాటు చేశారు? పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేశారు. ఏ చట్టం ద్వారా కేంద్ర రాష్ట్రాల్లో వేరువేరు ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పాటు చేశారు? 1935 చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. బొంబాయి, కలకత్తా, మద్రాస్ ప్రెసిడెన్సీలు ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1725. కలకత్తాలోని పోర్ట్ విలియం కోర్టులో సుప్రీంకోర్టు ఏర్పాటు ఎప్పుడు చేశారు? 1774. ఏ చట్టం ద్వారా మొదట కలకత్తాలో తర్వాత మద్రాస్, బొంబాయిల్లో హైకోర్టులు ఏర్పాటు చేశారు? 1761 కౌన్సిల్ చట్టం ద్వారా. 1866లో హైకోర్టును ఎక్కడ నెలకొల్పారు? అలహాబాద్లో నెలకొల్పారు. మన న్యాయ వ్యవస్థ నిర్మాణం బ్రిటన్ను పోలి ఉన్నప్పటికీ పని విధానంలో దీనిని అనుసరిస్తుంది. అమెరికాను. ఏ చట్టం ద్వారా కేంద్ర శాసనసభల్లో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు? 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టారు. ఏ చట్టం ద్వారా 6 రాష్ట్రాల్లో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు? 1935 చట్టం ద్వారా ప్రవేశపెట్టారు. 1909 మింటే మార్లే సంస్కరణల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం ఎవరికి ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు? ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు. 1919 చట్టం ద్వారా ఎవరికి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించారు? సిక్కులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించారు. 1935 చట్టం ద్వారా ఎవరికి రిజర్వేషన్లు కల్పించారు? బలహీన వర్గాలు, యూరోపియన్లకు కల్పించడం జరిగింది. మన రాజ్యాంగాన్ని భారతీయులు తప్పులు పట్టడానికంటే కూడా ఎక్కువగా గర్వంగా భావించే స్థితి ఉన్నది అని ఎవరు పేర్కొన్నారు? కేసీ వేర్. మన భారత రాజ్యాంగ నిర్మాతలు భారత ప్రజల బహుళ అవసరాలు తీర్చేదిగా మన రాజ్యాంగాన్ని రూపొందించారని ఎవరు పేర్కొన్నారు? జవహర్ లాల్ నెహ్రూ. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగంలో అనేక సవరణలు చోటు చేసుకోవడంతో ప్రస్తుతం ఎన్ని అధికరణాలు, షెడ్యూళ్ళు, భాగాలు ఉన్నాయి? 483 అధికరణాలు, 12 షెడ్యూళ్ళు, 25 భాగాలు ఉన్నాయి. ఏ రాష్ట్రం కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన 370 అధికరణను రాష్ట్రపతి రద్దు చేయడం జరిగింది? జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం. రాష్ట్రపతి లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్ల నియామకం ఏ అధికరణం ద్వారా చేపడతారు? 331 అధికరణం. రాష్ట్రాలలోని విధానసభలకు గవర్నర్ 1 ఆంగ్లో ఇండియన్ నియామకం ఏ అధికరణం ద్వారా చేపడతారు? 333వ అధికరణం. ప్రస్తుతం రాజ్యాంగం నుండి ఏ అధికరణాలు తొలగించడం జరిగింది? 370, 331, 333 అధికరణాలు తొలగించడం జరిగింది. భారత రాజ్యాంగం ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది? లౌకిక స్వభావాన్ని కలిగి ఉంటుంది. 1976లో 42వ సవరణ ద్వారా ఏ పదాన్ని మన రాజ్యాంగ ప్రవేశకులో పొందుపరిచారు? లౌకిక అను పదాన్ని పొందుపరిచారు. భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా రూపొందించినారు? ఏకకేంద్రక మరియు సమైక్య లక్షణాల కలయిక రూపొందించినారు. భారత రాజ్యాంగం ఏ స్వభావం కలిగి ఉంటుంది? సంక్షేమ స్వభావం.
ఏ విభాగంలో ప్రత్యేక వర్గాలకు ప్రత్యేక అవకాశాలు కల్పించడం జరిగింది? 16వ భాగం. మన రాజ్యాంగాన్ని ఏ విధంగా పేర్కొనవచ్చును? దృఢ అదృఢ లక్షణాల కలయికగా పేర్కొనవచ్చును. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల అధికార పరిధుల్లో మార్పులు చేయాలంటే పార్లమెంటు ఎంత మెజారిటీతో తీర్మానం ఆమోదించాలి? పార్లమెంటు 2/3 మెజారిటీ, దేశంలోని 1/2 రాష్ట్రాల ఆమోదం పొందే దృఢ పద్ధతి కూడా కలదు. భారత రాజ్యాంగం ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది? ప్రజాస్వామిక స్వభావం కూడా కలిగి ఉంటుంది. గాంధీయిజం అత్యంత ప్రభావితమైన సిద్ధాంతం అని ఎవరు పేర్కొన్నారు? ఎస్కే చౌబే. భారత రాజ్యాంగం పూర్తిగా ఏ ఒక్క సిద్ధాంతానికి అనుబంధంగా మార్చబడలేదు మరియు ఆధారపడి నిర్మించబడలేదు అని పేర్కొన్నవారు ఎవరు? ఆచార్య నరేంద్ర దేవ్. భారత రాజ్యాంగం చారిత్రక ఆధారాల గురించి బిట్స్ రూపంలో మీకు అందించడం జరిగింది. ఈ బిట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయని ఆశిస్తూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం.